సో ఈరోజు డే 2లో ఉన్నాం మనము పాండిచ్చేరిలో. సెకండ్ డే రోజు ఫస్ట్ అయితే స్నానాలు చేసేసి అందరం రెడీ అయిపోయి మనము ఫస్ట్ అయితే వినాయగర్ టెంపుల్కి వచ్చేసాం. సో వినాయగర్ టెంపుల్ తోటి స్టార్ట్ చేద్దాం. పాండిచ్చేరిలో వినాయగర్ టెంపుల్ చాలా ఫేమస్. ఒకటి కాదు రెండు, ఇలా పెట్టి ఇవి రెండు. సో ఈ ఫ్రెంచ్ కాలనీలో పాండిచ్చేరిలో మన విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఉండడం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కానీ ఈ టెంపుల్ చాలా ఫేమస్. ఎందుకంటే ఇది ఇంతకుముందు ఈ ఫ్రెంచ్ కాలనీ ఉన్నప్పుడు ఈ టెంపుల్ని కూలగొట్టాలని చాలామంది చూశారు. కానీ వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఈ రోజున ఈ టెంపుల్ పాండిచ్చేరిలోనే చాలా ఫేమస్ టెంపుల్ మన విఘ్నేశ్వరుడిది. ఇక్కడికి వచ్చి ఏది కోరుకుంటే జరుగుతుంది. లోపలికి కెమెరా అలో లేదు కాబట్టి నేను తీసుకెళ్ళలేకపోతున్నాను. కానీ లోపల మాత్రం చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. విఘ్నేశ్వర స్వామి కూడా చాలా అంటే చాలా బాగున్నారు. సో ఈ కాలనీలో ఈ ఫ్రెంచ్ పీపుల్ని ఆక్యుపై చేసిన ఈ కాలనీలో మన విఘ్నేశ్వర స్వామి డామినేషన్ చాలా ఎక్కువ. ఇక నెక్స్ట్ అయితే మనం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్ళిపోదాం. సో ఫ్రెంచ్ టౌన్ నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉంటాయి. అక్కడికి వచ్చిన తర్వాత చూస్తున్నారుగా, చాలా అంటే చాలా బోటింగ్స్ ఉంటాయి. చాలా డిఫరెంట్ పీపుల్ అందరూ బోట్స్ పెట్టుకొని రెడీగా ఉంటారు మన కోసం. ఎవరి దగ్గరైనా ఒకటే ప్రైస్ పాయింట్ ఉంటుంది. సో నో వరీస్. ఏదో ఒక బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మనం మనీ పే చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ దగ్గరికి. ఆన్లైన్ ఫాస్ట్ వేసుకోవాలి. అవునా, మరి ఇక్కడ ఎందుకుతున్నారు కదా నేను చూసుకో, కింద పడతావు మళ్ళీ. నువ్వు అన్నావు అంటే కమ్ సిట్. ఎండ కొడుతుంది. సో మన మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ టూర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. జస్ట్ ఎంజాయ్ ద వ్యూ అండ్ దిస్ సెరెనిటీ. సో మీకు అక్కడ కనిపిస్తున్న బోట్స్ అన్ని టూరిస్ట్ బోట్స్ అన్నమాట. చూసారా ఎన్ని బోట్స్ ఉన్నాయో.
సో డైలీ అంతమంది టూరిస్ట్ ఇక్కడికి వస్తుంటారు ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బ్యూటీ చూడడానికి. వాటర్ చాలా గలీజ్గా ఉంటుంది, చాలా స్మెల్లీగా ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళే కొద్దీ ఆ స్మెల్ అనేది పోతుంది అండ్ మీకు కూడా ఆ వ్యూ అనేది చాలా బాగుంటుంది. సో ఇది పోలీస్ చెక్ పాయింట్ అనమాట. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో డీప్గా వెళ్ళాలి అంటే ఆ బోట్లో ఉన్న ప్యాసింజర్ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడున్న చెక్ పాయింట్లో ఉన్న పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళ నుంచి సిగ్నేచర్ అండ్ సైన్ పెట్టించుకోవాలి. అలా అయితే ఎందుకంటే ఎప్పుడన్నా ఏదన్నా దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగినా కూడా ఏ బోట్లో ఏ ప్యాసింజర్ వెళ్ళారు అనే డీటెయిల్స్ క్లియర్గా పోలీస్ దగ్గర ఉంటుంది. సో దట్ వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ అనేది స్మూత్గా చేయగలుగుతారు. అండ్ రివర్ కనెక్టింగ్ ఏరియా. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట ఈ రివర్, ఈ బ్యాక్ వాటర్స్ని అండ్ సీని రెండింటిని కలుపుతున్న ఏరియా. సో ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. సో ఇలా మనకు 3-4 వ్యూ పాయింట్స్ చూపిస్తారు. ఇది ఫస్ట్ వ్యూ పాయింట్. బోట్ వెళ్తుంది కదా, ఎగ్జాక్ట్గా ఆ పాయింట్. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా బోట్స్, అవి ఫిషింగ్ బోట్స్ అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ జాలరులు ఆ బోట్స్లో వెళ్ళి ఈ వాటర్లోనే ఫిష్ పట్టుకొని వచ్చుకుంటారు. సో చాలా బోట్స్ ఉన్నాయి, చాలా ఫిషింగ్ చేస్తారు ఇక్కడ. కానీ ఈ ఫిష్ తినకపోవడమే మంచిది, ఎందుకంటే ఇది బ్యాక్ వాటర్లో పట్టే ఫిష్ కాబట్టి అంత హెల్దీ కాదు, అంత హైజెనిక్గా కూడా ఉండదు. ఈ చిన్న బోట్ ఎంత ఉంటే పెద్ద పెద్ద బోట్లు ఎంత పెద్దగా ఉంటాయి. నేను కొంతమంది అవి వెళ్తారు క్రూజ్ చాలా పెద్దగా ఉంటుంది. మేము జూన్ జూలైలో ప్లాన్ చేస్తున్నాం. అంటే మా ఆఫీసులో క్రూజ్ 3 రోజులు 4 రోజులు. ఇప్పుడు వర్షాకాలం కాకుండా పోతే ఎండాకాలంలో బాగుంది తెలుసా.
వాడు ఆపుతాడు మెయిన్ రోడ్ తీసుకెళ్ళమన్నా వీడియో తీసుకున్నాం, ఫోటో తీసుకున్నాం, సూపర్ ఉంటుందా? సౌత్ కాదు తమిళ్ సో ఇది సెకండ్ వ్యూ పాయింట్, ద ఎంట్రీ ఇన్ టు ద రియల్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సో ఇప్పటివరకు మనం బ్యాక్ వాటర్స్ మీద ట్రావెల్ చేసాము, ఇప్పుడు యాక్చువల్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవబోతున్నాము. సో ఇది సెకండ్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ ఫొటోస్ తీసుకునే అవకాశాన్ని మాత్రం మిస్ చేయొద్దు, ఎందుకంటే మళ్ళీ ఛాన్స్ దొరకదు. సో చూస్తున్నారుగా, మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ ట్రీస్ నుంచి వచ్చే షేడ్లలో ఆ కింద ఉన్న వాటర్ మీద ట్రావెల్ చేస్తూ అలా ఆకాశాన్ని చూస్తూ అలా వెళ్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా, చాలా సెరెన్ ఫీలింగ్ అనిపిస్తుంది. సో ఆ ఫీలింగ్ ఎంజాయ్ చేయాలి. అడిగే వచ్చి ఫ్లైట్లో పెడితే జనాలు You will take it 10 minutes time, you see after come back. I'm waiting there. Minno, careful. Okay. Alan. This is Harikedu.
సో ఇది అరికమేడు స్టాప్ అనమాట. దిస్ ఈస్ ద లాస్ట్ స్టాప్ ఇన్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఈ స్టాప్ అయిపోయిన తర్వాత మనము రిటర్న్ వెళ్ళిపోతాం. ఇక్కడ ఏంటంటే మనకు ఒక 10 minutes to 15 minutes టైం ఇస్తారు. మనం లోపలికి వచ్చి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ బోట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మనం రిటర్న్ అయిపోవచ్చు. అసలు ఈ అరికిమేడు స్టాప్ ఏంటి? ఈ అరికిమేడు అనేది ఒక ఫిషింగ్ విలేజ్ అనమాట. ఇది చాలా ఓల్డ్ విలేజ్. ఒకప్పుడు ఇండోర్ రోమన్ ట్రేడింగ్ అనేది ఈ అరికిమేడు విలేజ్లో జరిగేది. సో ఆ విలేజ్కి సంబంధించినటువంటి రిమైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ అరికిమేడు విలేజ్లో అలా ఉండిపోయాయి. సో అవి చూడ్డానికి ఇక్కడ ఒక స్టాప్ అరేంజ్ చేశారనమాట. యాక్చువల్లీ లోపల ఏమీ లేదు, చిన్న చిన్న కన్స్ట్రక్షన్ రిమైన్స్ తప్ప ఇంకా డీప్గా వెళ్ళడానికి మనకి అనుమతి ఇవ్వట్లేదు. బట్ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము, ఆ చెట్లు, అదంతా చాలా బాగుంది. సో చూస్తున్నారుగా ఆ వాల్ ఎలా ఉందో. ఇది చాలా ఓల్డ్ వాల్ అనమాట, ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసింది కాదు. ఆ అరికిమేడు విలేజ్లో మిగిలిపోయినటువంటి వాల్ ఇది. సో ఇక్కడ టూరిస్ట్ అందరూ వచ్చి చాలా ఎస్థెటిక్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ తీసుకుంటున్నారు. అందుకు మాత్రం చాలా బాగుంటుంది. ఇక మనం రిటర్న్ అయిపోతున్నాము. మన కోసం బోట్ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ అంత గొప్ప ఏమనిపించట్లేదు, చూడ్డానికి కూడా ఏమనిపించలేదు. ఎండ బాగా ఎక్కువ కొడుతుంది కాబట్టి దానికంటే రిటర్న్ అయిపోవడం బెస్ట్. అంత గొప్పగా ఏం లేదు, వేస్ట్. రైట్ సైడ్ ఉంది కదా బోర్డు పోయింది. ఓకే అన్ని బోర్డు ఒకటేనా? సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సేక్రెడ్ హార్ట్ ఆఫ్ బెసిలికా చర్చ్, పాండిచ్చేరి. ఇది చాలా ఓల్డ్ అండ్ చాలా ఫేమస్ చర్చ్ అనమాట. అప్పటి కాలంలో ఫ్రెంచ్ పీపుల్ కట్టినటువంటి చర్చ్ ఇది. చూడ్డానికి ఆర్కిటెక్చర్ మాత్రం సూపర్గా ఉంది. మనం ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూద్దాం.
సో చర్చ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ఎండవేడికి తట్టుకోలేక అందరం మజ్జిగ తాగి నెక్స్ట్ స్టాప్కి అయితే వెళ్ళిపోయాము. బాబా ఎక్కడ చూడు పార్కింగ్ ఇష్యూ. ఈడెన్ బీచ్ పాండిచ్చేరిలోకి వచ్చాము. ఈ ఈడెన్ బీచ్ దగ్గర చూడడానికి మాత్రం చాలా బాగుంది, కానీ మళ్ళీ ఎప్పట్లాగే పార్కింగ్ ఇష్యూ. చూడండి మొత్తం ఇక్కడ కొద్దిగా గేమ్స్ ఉంటాయి ఆడుకోవడానికి, మంచిగా బోటింగ్ చేయొచ్చు, గేమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ కార్లో వస్తే మాత్రం చుక్కలే. 50 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు కార్లో. ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ఉంటుంది ఈ ఈడెన్ బీచ్ అనేది. చూడ్డానికి చాలా బాగుంది. జిప్ లైన్ ఉంది, కిడ్స్ జిప్ లైన్ అన్నీ ఉన్నాయి, ఎంజాయ్ చేయొచ్చు. కానీ పార్కింగ్ మాత్రం ఇష్యూనే ఉంది. ఈరోజు మండే, సో కొంచెం బెటరు. పార్కింగ్ ఎలా ఉందో చూపిస్తాను, చూడండి ఒకసారి. చూస్తున్నారుగా ఎన్ని కార్లు ఉన్నాయో పార్కింగ్కి. అసలు ఇక్కడ ఎంజాయ్ చేద్దాము టెంకాయ చెట్ల మధ్యన మనం వస్తే, ఆ టెంకాయ చెట్ల మధ్యన అంతా కార్లు పెట్టేసి పార్కింగ్ ఏరియాలా కన్వర్ట్ చేశారు. మనం ఎంజాయ్ చేయడానికి ఏముందండి ఇక్కడ, ఈ కార్లను చూస్తూ ఎంజాయ్ చేయాలా. కార్ పార్కింగ్ చేసి ఇలా ఈ టెంకాయ చెట్ల మధ్యన, ఈత చెట్ల మధ్యన నడుచుకుంటూ వెళ్తే మనం అక్కడ కనిపిస్తున్నటువంటి పిల్లర్స్ దగ్గరికి వెళ్తాము. సో అక్కడ నుంచి ముందుకు వెళ్తే అదే బీచ్. సో షవర్ రూమ్స్ అవన్నీ షవర్ చేసుకోవడానికి మనకు వస్తాయి, వాటర్లో దిగే వాళ్ళ కోసం. కూడా నువ్వు కమర్షియల్ చేస్తే చూస్తున్నారు కదా, ఇదే మన ఈడెన్ బీచ్. ఈ ఈడెన్ బీచ్ మాత్రం సూపర్ గా ఉంది. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ ప్రశాంతంగా ఉంది. పార్కింగ్ టికెట్ 50 రూపీస్ తీసుకున్నారు, కానీ మనకు మాత్రం ఒక ప్రైవేట్ బీచ్ ఫీల్ వస్తుంది. ఇక్కడ చాలా మంది జనాలు అయితే తక్కువ మంది ఉన్నారు. నిన్న వెళ్ళినటువంటి రాక్ బీచ్ మాత్రం జనాలు కిక్కిరిసిపోయారు, పిచ్చిగా ఉన్నారు జనాలు నిన్న. కానీ ఈ రోజు మాత్రం ఈ బీచ్ లో జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు, ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్ ఉంది. ఇక్కడ హ్యాపీగా వచ్చి చిల్ అవ్వచ్చు, ఫ్యామిలీస్ కానీ, మనం కానీ, యూత్ కానీ. ఎందుకంటే వాటర్లో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ అందరూ వాటర్లోకి వెళ్తున్నారు. వావ్, సో మన బ్రదర్ ఏమో సెట్ చేసేస్తున్నాడు కెమెరాని, ఇక్కడ వీడియోస్ తీసేద్దాం అనేసి బీచ్ది. ఎవరికి 2 టెంకాయలు ఎవరికి సరిపోతాయా? ఒకటి నీకే. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ బీచ్ ఎలా ఉంది నిన్నటి బీచ్ కి ఈ బీచ్ కి? నిన్నటి బీచ్ తో కంపేర్ చేస్తే చాలా 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 బెటర్. ఎవ్వరు లేరు, జనాలు తక్కువ ఉన్నారు, వీక్ డే కాబట్టి. ఐ థింక్ సో మనం ఇప్పుడు ఎంజాయ్ చేస్తాం బీచ్ లో. ఓకే, సూపర్. మినీ ఎక్కడికి వెళ్తుంది, ఇంకా రెడీ అవుతుంది ఫోటోషూట్ కోసం. ఏ కెమెరా రెడీ చేశాడు ఫోటోషూట్. ఓకే, ఏం నేను ఫోటోషూట్ కోసం రెడీ అయిపోతున్నావా? వీడియో కోసం. వీడియో కోసం రెడీ అవుతున్నా, మంచి బీచ్ లో వీడియో తీసుకున్నాం అనేసి. నో అదర్ వీడియో. ఓకే డెఫినెట్లీ చేంజ్ చేద్దాం పోజ్. థ్యాంక్ యూ సో మచ్.
నీకు సినిమా ఛాన్స్ వచ్చేస్తుంది. నువ్వు అలా చెప్పావు ఇంక అంతే. ఇంక ఈరోజు డిన్నర్ కట్. సో ఫుల్గా బీచ్లో ఎంజాయ్ చేసి ఎగిరేసి దూకేసి నైట్ ఒక పబ్కి వచ్చేసి అలా చిల్ అయ్యాం. సో ఇదేనండి మన ఫ్రెంచ్ కాలనీ, చూస్తున్నారు కదా. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ 6 o'clock 6:30కి అట్లా వస్తే కనుక అక్కడ ఉన్న కార్ పార్కింగ్ కూడా ఉండదు. అప్పుడు కాలనీని ప్రశాంతంగా చూడొచ్చు. ఇక్కడ ఉన్న ఈ బిల్డింగ్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత బాగుందో, రోమన్ రోలాండ్. సో ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే సూపర్గా వస్తాయి ఆ బ్యాక్గ్రౌండ్కి. చాలా మంది వచ్చి ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. సో దిస్ ఈస్ ద ఫ్రెంచ్ కాలనీ. ఇంకా మనకు చాలా ఇల్లులు ఉన్నాయి, అన్నీ చూపిస్తాను నేను మీకు 1 by 1. సో మన ఆల్రెడీ ఫొటోస్లో బిజీ ఉన్నారు. సో ఫ్రెండ్స్, గుర్తుపట్టారా ఈ ప్లేస్? నిన్న ఈవినింగ్ వచ్చాం, రాక్ బీచ్. నిన్నేమో ఫుల్ క్రౌడెడ్, ఇప్పుడు చూడండి అసలు ఒక్కరు కూడా చూస్తున్నారు కదా. సో సెరీన్, సో పీస్ఫుల్, అసలు చాలా ప్రశాంతంగా ఉందబ్బా. పొద్దున పూట వస్తే నా మాట వినండి, ఇక్కడికి ఎవరైనా వస్తే మాత్రం ఈవినింగ్ పూట రావద్దు, ఫుల్ క్రౌడెడ్. ఓకే, అంటే వీకెండ్స్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, వీక్ డేస్లో అంత క్రౌడ్ ఉండకపోవచ్చు, కానీ బెటర్ మార్నింగ్ పూట వస్తే ఇట్లా ఎవ్వరు ఉండరు, ప్రశాంతంగా ఉంటుంది. మీకు కూడా కార్ పార్కింగ్ అయితే ఇబ్బందే ఉండదు. మార్నింగ్ పూట రోడ్డు మీద ఎక్కడైనా సరే పార్క్ చేసుకోవచ్చు. పార్క్ చేసుకొని మీరు బీచ్లోకి వచ్చి ఈ విధంగా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదంతా మన వెనకాల కనిపిస్తుంది కదా, అదంతా కూడా ఫ్రెంచ్ కాలనీ. సో అదంతా ఫ్రెంచ్ కాలనీ. మీరు ఫొటోస్ కూడా ఇక్కడే తీసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు పనులు, ఇబ్బంది ఏం లేదు. ఒక గ్యాంగ్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తే, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తే కనుక మీ గ్యాంగ్ మీరు ప్రైవేట్గా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, రీల్స్ తీసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో ఫుల్ ఫన్. సో పాండిచ్చేరి ఈజ్ బెస్ట్ ఇన్ ద మార్నింగ్ యాక్చువల్లీ, అదర్ దాన్ ఇన్ ద ఈవినింగ్. సో నైట్ లైఫ్ కూడా మనము పాండిచ్చేరిలో చాలా ఉంది, అది మనం తర్వాత చూద్దాం. ఓకే, అప్పటి వరకు బై బాయ్. సో ఈ ప్లేస్ గుర్తుంది కదా అందరికీ, మన వినాయక స్వామి టెంపుల్. ఈ టెంపుల్ని దాటి స్ట్రైట్కి వెళ్తే మనకు ఆశ్రమం వచ్చేస్తుంది, ఔరబిందో ఆశ్రమం. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాము. ఓకే, కనిపిస్తుంది కదా అక్కడ లైన్ ఉన్నారు. సో 1 by 1 లోపలికి పంపిస్తారు. మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్. సో దిస్ ఈజ్ అవర్ ఔరబిందో ఆశ్రమం, పాండిచ్చేరి వైట్ కాలనీలో. సో మనం కూడా పోయి లైన్లో నిలబడుకుందాం. సో మనం లైన్లో ఉన్నాము. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయమని చెప్తున్నారు, ఇక్కడ మొబైల్స్ అవసరం లేదు. సో గైస్, సో దిస్ ఈజ్ ఇట్. సో దిస్ ఈజ్ పాండిచ్చేరి ఫర్ యూ.
సో 2 nights 3 days ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కవర్ చేసాము. ఇంకొన్ని చిన్న చిన్న ప్లేసెస్ మిగిలిపోయి ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ వ్లాగ్లో కవర్ చేస్తాము, ఎందుకంటే మనకు అంత టైం కూడా లేదు. సో ఇది ఒక సడన్ ప్లాన్గా వచ్చాము. సో హౌ ఇస్ ద జోస్ గైస్? సూపర్ బలుంది సూపర్ సూపర్. సో ఎవ్రీబడి ఇస్ సో హ్యాపీ, అందరు ఫుల్ సాటిస్ఫై అయ్యాము. ఒక్క రోజు నైట్ మాకు ఆ రాక్ బీచ్ దగ్గర ఫుల్ క్రౌడ్ ఉండేసరికి కొంచెం సాటిస్ఫై అవ్వలేదు, కొద్దిగా అప్సెట్ అయ్యాము, బట్ స్టిల్ వీకెండ్ వల్ల. సో వీకెండ్ వల్ల మనకు చాలా మంది క్రౌడ్ ఉన్నారు. బట్ మాత్రం వస్తుంది, సూపర్ ఉంది రూమ్స్ అయితే. సో ఇక్కడ మేము తీసుకున్న రూమ్ కూడా చాలా బాగుంది. ఆ రూమ్ అడ్రస్, ఆ హోస్ట్ డీటెయిల్స్ కింద పెడతాను, ఎవరైనా వచ్చినప్పుడు కూడా మీరు ట్రై చేయొచ్చు. ఓకే, నిజంగా ఇది ఒక 4 persons కి అయితే ఈ రూమ్ చాలా మంచిది, చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే కార్ పార్కింగ్ ఉంది, ఫస్ట్ ప్రైవేట్ కార్ పార్కింగ్. చూస్తున్నారుగా మేము మా కార్ దగ్గర ఆనుకొని మాట్లాడుతున్నాము. సో ఇంత పీస్ఫుల్ గా ఉంది. పాండిచ్చేరిలో కార్స్ కి అసలు సేఫ్టీనే లేదు. యా, సో మనకి ఇక్కడ కారు పార్కింగ్ అయితే ఉంది, స్ట్రీట్ లో పెట్టాల్సిన అవసరం లేదు. సో ఫైనలీ వీఆర్ డన్ విత్ పాండిచ్చేరి ఫర్ టుడే. Okay. Guys, bye bye. Okay, bye. Okay, yes, bye.